గ్రేప్ జ్యూస్ చేస్తున్నానండి. ముందుగా కడిగి పులుసు పెట్టుకున్న కాయలండి ఇవి వాటర్లో వేయాలి. వాటర్లో వేసానండి. ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. చూడండి, గ్రేపులు కడిగి మిక్సీ జార్లో వేసానండి. మూత పెట్టుకోవాలి. చాలా చక్కగా ఉంటుందండి. తాగడం ఇబ్బంది ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేయాలండి. పలసగా అయ్యే వరకు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనం ఎంత తాగుతామో అంతవరకు వాటర్ వేసానండి. ఒక గిన్నె తీసుకోవాలి. ఒక జాలి పెట్టుకోవాలి. జాలీలో ఇలా వడకెట్టేస్తే మొత్తం జ్యూస్ కిందకి దిగుతుందండి. ఇది చాలా హెల్దీ గ్రేప్ జ్యూస్ అండి. ఇది మలబద్ధకాన్ని బాగా పనిచేస్తుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. చూడండి, మనం ఇలా తీసుకునేటప్పుడు మొత్తం జ్యూస్ పిప్పు పైకి వచ్చేస్తుందండి. ఒక గ్లాస్ తీసుకోవాలి. గ్లాసులో పోయాలి. గ్రేప్ జ్యూస్ రెడీ అండి. ఈ కిప్పు ఉంటుందండి. దీన్ని కూడా కొంచెం మనం ఇలాగా పిండుకుంటే రసం వస్తుంది. ఇది వేస్ట్ అవ్వదు. చూడండి, జ్యూస్ వచ్చింది. చూడండి, జ్యూస్ రెడీ అయింది. మనం ఇలా చాలా సులువుగా చేసుకోవచ్చండి. ఇందులో చక్కెర గట్ట వేయొద్దు. న్యాచురల్గానే తాగండి. అందులో కలిపి దానిలోకి ఒక వాటరు, అది చక్కగా ఉంటుంది కాబట్టి దిగదు. జాలి కూడా దిగదు కిందకి రసం. అందుకని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ వద్దనుకున్న వాళ్ళు అలా తాగొచ్చు, తాగగలిగితే. లేకపోతే వాటర్ వేసుకోవాలండి.